రామాయణం ఓ మహాగ్రంథం. సులభమైన పద్ధతిలో, సున్నితమైన పదాలతో, అతి క్లిష్టమైన భావాలను సూక్ష్మ సరళిలో అక్షరజ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకునేటట్లు ఈ సంపూర్ణ రామాయణం సులభ శైలిలో అందించిన భవదీయులు విశ్వప్రసాద్, కిరణ్ కుమారి, నారాయణ రెడ్డి గారికి నా ధన్యవాదములు. వారి ప్రయత్నాన్ని, ఆశయాన్ని పాఠకలోకం గుర్తిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు పాపిరెడ్డి. నా వయస్సు 74 సంవత్సరాలు. నా యూట్యూబ్ ఛానల్ SAILAJA శైలజ స్పేస్ MANDA మండా, శైలజ స్పేస్ మండా. నేను పెట్టే ఈ సంపూర్ణ రామాయణం ఆడియో మీరంతా శ్రద్ధగా విని ఆనందించి ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలు సకల సంపదలు కలిగి సర్వదా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ఆడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్, కామెంట్ చేయగలరని కోరుతున్నాను. అహల్యగాథ. పూర్వం వింధ్య పర్వత ప్రాంతంలో గౌతమ మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసిస్తూ ఉండేవాడు. ఆ మహర్షి శిష్యులు కొందరు కుటీరాలు నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉండేవారు. గౌతముని భార్య అహల్యాదేవి అద్భుతమైన సౌందర్యవతి. బ్రహ్మ ప్రపంచంలోని సౌందర్య వస్తువులన్నింటినీ సమ్మిశ్రితం చేసి ఆ కన్యామణిని సృష్టించాడు. ఆ అపురూప లావణ్యవతిని వివాహం చేసుకోవాలని యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, విద్యాధరాది దేవలోకాల యువకులు ఎందరో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను ప్రార్థించారు. చివరకు ఇంద్రుడు కూడా వెళ్ళి బ్రహ్మను అడిగాడు. జాతిమాత్ర దైవ స్వరూపులైన వారిలో పాంచభౌతికమైన శారీరక సుఖాలే కానీ ఐహిక, ముష్మిక ప్రదాయకమైన చిత్తశుద్ధి లేదని తలంచి బ్రహ్మ వాళ్ళకెవరికి తన పుత్రికను ఇవ్వకుండా నిరాకరించాడు. అప్పుడే గౌతమ మునీంద్రుడు గృహస్థాశ్రమం స్వీకరించబోతూ అహల్య వృత్తాంతం తెలుసుకొని సత్యలోకానికి వెళ్ళి కన్యాదానం చేయమని బ్రహ్మను అర్థించాడు. గౌతముని రూప సంపదలకు, విద్య, వినయ, వివేకాలకు, ఆత్మశుద్ధికి మెచ్చుకొని బ్రహ్మ అతనికి అహల్యని ఇచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా అద్వితీయ సౌందర్యవతి అయిన యువతిని పత్నిగా పొంది గౌతముడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ వార్త తెలుసుకున్న ఇంద్రుడు గౌతముని మీద ఈర్ష్య పెంచుకున్నాడు. ఎలాగైనా అహల్యాదేవి సౌందర్యాన్ని అనుభవించాలన్న దుష్ట కాంక్ష అతనిలో బయలుదేరింది. సమయం కోసం నిరీక్షిస్తూ ఉండిపోయాడు. ఇంద్రుడు అహల్య ఆశ్రమవాసులందరి చేత మన్ననలు పొందుతూ తన భర్త దైవంలా భావించి సర్వకాల సర్వావస్థలలో అతన్ని సేవిస్తూ ఉత్తమ గృహిణిగా జీవితాన్ని గడపసాగింది. కొంతకాలం ఆ విధంగా గడిచిన తర్వాత ఒకనాడు గౌతముడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఇంద్రుడు గౌతముని కుటీరంలో సాక్షాత్కరించాడు. అతన్ని చూడగానే అహల్య కోపంతో మండిపోతూ మందలించింది. ఇంద్రుడు మరో విధంగా తన కోరికను తీర్చుకోవాలని తలంచి ఇప్పటికీ ఏమీ అనకుండా అంతర్ధానుడైపోయాడు. ఆ అల్ప విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా అహల్య ఇంద్రుని దురాగతాన్ని గురించి గౌతముడితో చెప్పలేదు. మరికొంతకాలం గడిచింది. ఒకనాడు గౌతమ మహర్షి వేకువజామునే లేచి స్నానార్థం తటాకానికి వెళ్ళాడు. ఆ తటాకం పర్ణశాలకు కొంచెం దూరంలో ఉంది. గౌతముడు వెళ్ళిన కొంచెం సేపటికి అహల్య, తలుపు తీయి అని తలుపు కొట్టడం వినిపించి అప్పుడే తిరిగి నిద్రకు ఉపక్రమించబోతున్న అహల్య లేచి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న గౌతముని చూసి ఆశ్చర్యపోతూ, అప్పుడే తిరిగి వచ్చారా స్వామి? స్నానం చేయలేదా
అని ప్రశ్నించింది అమాయకంగా. గౌతముడు చిన్నగా నవ్వి లోపలికి వచ్చి తలుపు గడియ వేశాడు. భర్త ప్రవర్తనకు వింతపడుతూ అతన్నే చూస్తూ ఉండిపోయింది అహల్య. బయట చలి విపరీతంగా ఉంది దేవి, ఇప్పుడు స్నానం చెయ్యలేను. అరెరే, కొత్తవాడిని చూస్తున్నట్లు ఏమిటా చూపు, ఇలా రా అన్నాడు గౌతముడు. అహల్య ఆందోళనతో అతనికి దగ్గరగా వచ్చి నిలిచింది. గౌతముడు అహల్య చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. అయ్యయ్యో, ఏమిటి విపరీత ధోరణి, తెల్లవారుజామున అంటున్న అహల్యను బిగి కవిగిట్లో బంధిస్తూ, తెల్లవారుజాముననే భార్యాభర్తలు సంతోషంతో గడపాలి, నా కోరిక తీర్చుదేవి అన్నాడు గౌతముడు. ఏమిటో ఈ దినం మీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అని చిరునవ్వుతో అతనికి అనుకూలవతిగా మారిపోయింది అహల్య. మరి కొంచెం సేపు గడిచేసరికి బయట నుంచి అహల్య అన్న పిలుపుతో పాటు తలుపు తట్టిన చప్పుడు కూడా వినిపించింది. సురతి సౌఖ్యంలో మునిగి ఉన్న అహల్య ఉలిక్కిపడింది. వెంటనే గౌతముని కౌగిలి విడిపించుకుని మెరుపులా వాకిలి దగ్గరకు పరిగెత్తి తలుపు తీసింది. ఎదురుగా మరో గౌతముడు కనిపించేసరికి ఆమెకు చిత్త విభ్రాంతి కలిగినట్లయింది. భయాందోళనతో లోపలికి చూసింది. అంతవరకు మాయా గౌతముడిగా మార్పు చెంది అహల్యతో రమించిన ఇంద్రుడు అప్పుడే తన రూపాన్ని ధరించి అంతర్ధానం కావడానికి ఆమంత్రణ చేయబోతున్నాడు. వెంటనే గౌతముడు ఆగు అనే మంత్రపూర్వకంగా ఇంద్రుని శాసించాడు. అతని వాక్శుద్ధి ముందు ఇంద్రుని తిరోధాన ఆమంత్రణం స్తంభించిపోయింది. నిలువు గుడ్లు వేసుకుని అలాగే నిల్చుండిపోయాడు. ఓరీ ఇంద్ర, త్రిలోకపాలక స్థానంలో ఉన్న నువ్వే ఈ దురాగతానికి పాల్పడతావా? నీ నీచ చరిత్రను లోకాలలోని ప్రజలందరికీ కనువిప్పుగా ఉండేట్టు చేస్తున్నాను చూడు అని గౌతముడు కమండలం నుండి శాపజలాన్ని మంత్రించి, ఇప్పటి నుండి నీ శరీరంలోని ప్రతి భాగము యోనులై అసహ్యంగా నీ రూపం కనిపించుగాక అని ఇంద్రుని మీదకి చల్లాడు. మరుక్షణం ఇంద్రుని శరీరమంతా యోనులతో నిండిపోయింది. ఇంద్రుడు గజగజలాడుతూ, మహాత్మా, నేను దుష్కార్యం చేసిన మహాపాపిని, దయతో నన్ను క్షమించు, నా శాపం తొలగించు అని గౌతముని పాదాలపై ఉరాలాడు. మూర్ఖుడా, ముక్తి మార్గదర్శకములైన మునీంద్రుల జీవితాలతోనే పరాచికాలు ప్రారంభించావు. నీకు శిక్ష తప్పదు. అయినా పాదాల మీద పడి ప్రార్థించే దీనులను కాపాడడం కూడా మహర్షుల ధర్మం. ఆ ధర్మదృష్టితోనే నీకు ఇచ్చిన శాపాన్ని కొద్దిగా మార్పు చేస్తున్నాను. ఇది మొదలు నీ శరీరంలోని యోనులు నీకు మాత్రమే కనిపిస్తాయి, ఇతరులకు అవి కన్నులుగా కనిపిస్తాయి. ఇప్పటి నుండి నిన్ను అందరూ సహస్రాక్షుడని కూడా పిలుస్తారు. ఇక వెళ్ళు అన్నాడు గౌతముడు. ఇంద్రుడు మాయమైపోయాడు. వెంటనే గౌతముడు భార్య వైపు తిరిగి, ఓసి కాముకురాల, భర్త ఇంట లేని సమయంలో దుర్నీతి పరిరాలివై పరపురుషంతో సాంగత్యం చేసి కురటవయ్యావు. ధర్మార్థ మోక్షాదులను సాధించగల మానవ రూపం విడిచి ఇది మొదలు నువ్వు దండకారణ్యంలో గుండురాయివై పడి ఉండు అని అహల్యకు భయంకరమైన శాపం ఇచ్చాడు. అహల్య గౌతమునికి నమస్కరిస్తూ, స్వామి, నేను నిర్దోషురాలిని, ఆ దుర్మార్గుడు నన్ను వంచాడు అని దుఃఖించింది. వెంటనే గౌతముడు దివ్య దృష్టిని ప్రేరేపించాడు. ఇంద్రుడు మాయా గౌతముడై అహల్యను వంచిన దృశ్యం అతని కళ్ళ ముందు కదులాడింది. గౌతముడు పశ్చాత్తాపంతో భార్యను చూస్తూ, దేవి, తొందరపడి నీకు శాపం ఇచ్చాను. అయినా శాపగ్రస్తురాలివైన నువ్వు ఈ జన్మను విడిచినట్లే అవుతుంది. నా శాపం ప్రకారం నువ్వు అరణ్య మధ్యంలో గుండురాయివై పడి ఉండక తప్పదు. కానీ కొంతకాలానికి దుష్ట శిక్షణార్థం మానవ రూపుడై జన్మించే శ్రీ మహావిష్ణువు ఆ దారిన వస్తూ తన కాలిధూళితో నీకు శాప విముక్తిని కలిగిస్తాడు. ఆ తర్వాత తిరిగి నా దగ్గరకు చేరుకుంటావు అని అహల్యను ఓదార్చాడు. అహల్య శాప ఫలితాన్ని అనుభవిస్తూ రాయిగా ఇక్కడ ఉండిపోయింది. ఇప్పుడు శాపం తొలగిపోవడంతో తిరిగి పునర్జన్మను ధరించి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళింది. నువ్వు అడిగిన యువతి అహల్య కథ ఇది అని వివరించాడు విశ్వామిత్రుడు. లక్ష్మణుడు ఈ కథ విని చిన్నగా నిట్టూర్పు విడిచాడు. అప్పటికి వారు
మిథిల నగరాన్ని సమీపించారు. దూరాన ఆకాశం అంటేట్టు ఎదిగిన గోపురాలు, బురుజులు, సౌధాలు కనిపించసాగాయి. మిథిల నగరాన్ని చూడగానే లక్ష్మణుడికి ఏదో ఆత్మీయతాభావం కలగసాగింది.